త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క 2020 సంవత్సరం ఈ డిసెంబర్ 25ను ఈ రీతిగా ఆన్లైన్లో మనం జరుపుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మనము ఈ యొక్క కూడికను ప్రారంభించే ముందు మీకు మీ కుటుంబస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ తరఫున, నా కుటుంబం తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంటాను. దయచేసి ప్రారంభ ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీకంత వందనాలు. మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క సంతోషకరమైన దినాన్ని ఈ రీతిగా మాకు దయచేస్తారు. మీకు ఎంతో వందనాలు. ఈ దినాన్ని మీరు ఆశ్రయించి ఈ రీతిగా తని మేము మీ సన్నిధిలో కనబడడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఈ యొక్క తండ్రి వేడుకలను తండ్రి వీక్షిస్తున్నారో వారందరూ కూడా మీరు ఆశ్రయించండి. ఈ యొక్క తండ్రి దినాన్ని తండ్రి మీరు ప్రేమించి తండ్రి మీరు మా అందరితో మాట్లాడబోతున్నందుకు మీకు ఎంతో వందనాలు. మీ ప్రియదాసుడు తమ్ముడు అనిల్ పగలు గారిని మీరు మీ చిలుచాట మరుగుపరిచి మీ యొక్క నోటు బరుగు వాడుకుని మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసునామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి మన టీసీసీ క్వైర్ టీం ద్వారా కొన్ని పాటల ద్వారా దేవుని మహింపరుస్తాం. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. టీసీజీసీ క్వైర్ టీం వారి తరపున లైవ్లో వీక్షిస్తున్న మా సహోదర సహోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మొదటి పాటగా ఇది క్రిస్మస్ వేడుక క్రీస్తేసుని పుట్టుక అనే పాట పాడుకుంటూ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరమార్థాన్ని గ్రహిస్తూ, మరి దేవుని ప్రణాళికను బట్టి మానవాళికి కానుకగా తన అద్వితీయ కుమారుని మనకి అనుగ్రహించెను. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించెను. ఇందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ, మన పాప పరిహారమై తన ప్రాణమును సైతం అర్పించిన దేవునికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకుంటూ మరి అందరము కలిసి ఈ పాట పాడుకుంటూ దేవునికి స్తుతులు అర్పిద్దాం. దేవదేవుని ప్రణాళిక మనవాళికి కానుక, దేవదేవుని ప్రణాళిక. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. ఇది క్రిస్మస్ వేడుక క్రీస్తేసుని పుట్టుక. ఇది క్రిస్మస్ వేడుక క్రీస్తేసుని పుట్టుక. ఆ బెత్లెహేము గ్రామములో యూదాలి వంశములో, ఆ బెత్లెహేము గ్రామములో యూదాలి వంశములో నరరూపధారునిగా బాలయేసుడు జన్మించెను. నరరూపధారునిగా బాలయేసుడు జన్మించెను. హ్యాపీ హ్యాపీ హ్యాపీ
క్రీస్తేసుని పుట్టుక, ఇది క్రిస్మస్ వేడుక, క్రీస్తేసుని పుట్టుక. మన పాప పరిహారమై తన ప్రాణమునర్పించెను, మన పాప పరిహారమై తన ప్రాణమునర్పించెను. నేనేమి చెల్లించును, నా జీవితమర్పించును, నేనేమి చెల్లించును, నా జీవితమర్పించును. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. ఇది క్రిస్మస్ వేడుక, క్రీస్తేసుని పుట్టుక, ఇది క్రిస్మస్ వేడుక, క్రీస్తేసుని పుట్టుక. మానవాళికి ఇది కానుక, దేవదేవుని ప్రణాళిక. మానవాళికి ఇది కానుక, దేవదేవుని ప్రణాళిక. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. మెరీ 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 క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. పాటల పుస్తకం నుండి 126వ పాట, రక్షకుండు ఉదయించినాడట అనే పాటను మనం కలిసి పాడుకుందాం. మరి దేవాది దేవుడు మన కొరకు యేసయ్యను ఈ లోకానికి రక్షకుడుగా పంపించాడు. ఈ గొప్ప వార్తను దూతలకు తెలియజేసినప్పుడు ఆ దూతలు గొర్రెల కాపరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పుడు గొర్రెల కాపరులు మిక్కిలి భయపడి, మరి ఆ నేడు యూదయా దేశమందు బెత్లెహేమందు లోకరక్షకుడు మీ కొరకు జన్మించినాడు అని చెప్పినప్పుడు ఆ ఆనవాళ్ళు పొత్తిగుడ్డలతో ఆ యొక్క శిశువు పరుండబెట్టారు అని చెప్పినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరులు అక్కడికి వెళ్ళి దూతలు చెప్పిన మాట నిజమా కాదా అని వారు పరీక్షించి తెలుసుకొని ఈ విషయాన్ని ప్రజలందరికీ మరి సాక్ష్యం ఇచ్చారు. యేసుప్రభు వారు తెలుసుకున్న మనము మరి ఈ లోకంలో ఆయన సాక్షులుగా వెలుగుతున్నామా అనే ప్రశ్నను ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం ఒకసారి కొనవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క పాటను పాడుకుంటూ ఆనాడు ఏ విధంగా మరి గొర్రెల కాపరులు సాక్షులుగా ఉన్నారో మనం కూడా ఈ లోకంలో దేవుని కొరకు సాక్షులుగా వెలగాలని మరి దేవుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఈ పాటను కలిసి పాడుకుందాం. రక్షకుండు ఉదయించినాడట,
కొరకు పరమా రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి కనుడు గాబ్రియేలు దూత, గగనము నుండి దిగి కనుడు గాబ్రియేలు దూత, తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రామం బప్పుడు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. పశువుల తొట్టిలోన పాసిలు వస్త్రముల జుట్టి, పశువుల తొట్టిలోన పాసిలు వస్త్రముల జుట్టి, శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పే రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు అందరికి నీ తెల్పినారు రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయలారా, రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయలారా. తక్షణమున పోయి మనని రీక్షణ ఫలముందేదము రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము ఈ రీతిగా పాటల ద్వారా మహింపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. టీసీసీ క్వైర్ టీం వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటాను. దయచేసి ప్రేమ సోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా మన టీసీసీ సండే స్కూల్ పిల్లలు చిన్న స్కిట్ ఒకటి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఆ స్కిట్ని మనం వీక్షిద్దాం. బాలయేసుని చూడరే, కరుణాల వాలని బాడరే, కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే, కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే. దూతలారా రండి రండి, బేతలేమున పుట్టిన నూతనాద్భుత శిశువు చూచి స్తోత్ర గీతముల్ పాడరే. దూతలారా రండి రండి, బేతలేమున పుట్టిన నూతనాద్భుత
శిశువు చూచి స్తోత్ర గీతముల్ పాడరే బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే గొల్లలారా రండి రండి గొప్పయుత్సవముందరే ఎల్ల జనులకు రక్షణంబని అంతటను చాటించరే గొల్లలారా రండి రండి గొప్పయుత్సవముందరే ఎల్ల జనులకు రక్షణంబని అంతటను చాటించరే బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే జ్ఞానులారా రండి రండి కానుకలనర్పించరే దీనులను రక్షించు దేవుడు మానవుండై బుట్టెను జ్ఞానులారా రండి రండి కానుకలనర్పించరే దీనులను రక్షించు దేవుడు మానవుండై బుట్టెను బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెనే లోకులారా రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసుక్రీస్తుడు స్త్రీలో సంగగా వచ్చెను లోకులారా రండి రండి ఏకమై కీర్తించరే శ్రీకరుండౌ యేసుక్రీస్తుడు స్త్రీలో సంగగా వచ్చెను బాలయేసుని చూడరే కరుణాల వాలని పాడరే కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెను కాల పూర్ణత చూచి దేవుడు కుమారుడై జన్మించెను. చాలా చక్కగా ఈ యొక్క స్కిట్ను ప్రదర్శించిన మన పిల్లలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక వందనాలు. దీన్ని డైరెక్ట్ చేసి దీన్ని ఎంతో కష్టపడి చేయించిన చెల్లి ఉష, తనే స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా తను చేసింది. అలానే సిస్టర్ కౌముది, సిస్టర్ అరుణ, సిస్టర్ బిందు, వీళ్ళందరూ కూడా వాళ్ళని తయారు చేసే విషయంలో, వాళ్ళకి ప్రాక్టీస్ చేసే విషయంలో ఇచ్చిన చేసిన సహకారాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. వారందరినీ కూడా బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day,
It will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము ముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాం. ఈ యొక్క క్రిస్మస్ వర్తమానం కొరకు తమ్ముడు అనిల్ పొగలు గారు సిద్ధపడి ఉన్నారు. దయచేసి మనందరము కూడా ధ్యానపూర్వకముగా ఆయన్ని ఆహ్వానించి వర్తమానం పంచుకునేదానికి తమ్ముడు అనిల్ పొగలు గారిని సాదరంగా ఆహ్వానిస్తుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు మరియు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రత్యేకమైన పండుగ దినం రోజు మనము ధ్యానంలోకి వెళ్ళకముందు ఒక చిన్న కథను చెప్పుకుందాం. ఇది రవి జకరియాస్ గారు బాగా చెప్తా ఉంటారు. క్రిస్మస్ సీజన్ అనగానే జనరల్గా మనకి మన దేశంలో కాకపోయినా సరే బయట పాశ్చాత్య దేశాల్లో ఉన్న సంస్కృతి ఏంటి అంటే గిఫ్ట్స్ ఇవ్వడము, లేకపోతే బహుమతులు ఇవ్వడము పుచ్చుకోవడము. దానికి ప్రత్యేకంగా క్రిస్మస్ తర్వాతి రోజు బాక్సింగ్ డే అంటే బహుమతులని ఓపెన్ చేయడానికి ప్రత్యేకమైన రోజు బాక్సింగ్ డే అని కూడా పెట్టుకున్నారు. అయితే ఒక ఊళ్ళో అంటే ఒక చిన్న బాలుడు ఉన్నాడంట. ఆ బాలుడుకి అప్పుడప్పుడే కొంచెం జ్ఞానం వస్తూ ఉంది. అయితే ఎవరో చెప్పారు క్రిస్మస్ స్టోరీ, క్రిస్మస్ వస్తుంది అని. అయితే బాలుడు కాస్త క్యూరియస్ అయ్యి వాళ్ళ మమ్మీని అడిగాడు, క్రిస్మస్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు, ఎక్కడ చూసినా లైట్లు ఉన్నాయి, డెకరేషన్ ఉంది, సిటీ అంతా వెలిగిపోతూ ఉంది, క్రిస్మస్ అంటే ఏంటి అని ఆ బాలుడు తల్లిని అడిగితే ఈ తల్లి కొంచెం ఈ చిన్నోడు కదా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టము అని చెప్పేసి ఏం చెప్తుందంటే, క్రిస్మస్ రోజు శాంటాక్లాజ్ వస్తాడు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు శాంటాక్లాజ్ అని. ఈ బాలుడికి ఐడియా వస్తుంది, క్రిస్మస్ రోజు కన్నా ముందే కొంచెం అడుగుదాము, దేవుణ్ణి చూద్దాము అని. ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు కూర్చొని, డియర్ లార్డ్, ప్రభువా నాకు ఒక మంచి సైకిల్ కావాలి, కాబట్టి రేపటికల్లా నువ్వు శాంటాక్లాజ్ని పంపించి ఒక మంచి సైకిల్ ఇప్పించు నాకు అని అడుగుతాడు. నెక్స్ట్ డే వస్తుంది కానీ సైకిల్ రాదు, శాంటాక్లాజ్ కూడా రాడు. సరే ఎందుకో దేవుడు మర్చిపోయి ఉన్నాడేమో అని మళ్ళీ నెక్స్ట్ డే అడుగుతాడు, దేవా క్రిస్మస్ దగ్గర పడుతూ ఉంది, ఈసారన్నా సరే, అంటే నువ్వు కన్ఫ్యూజన్ అయిపోయినట్టున్నావు కాబట్టి నీకు స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా, నాకు ఒక బ్లూ కలర్ సైకిల్ కావాలి, ఈ హైట్లో కావాలి, నేను ఆడుకోవడానికి నేబర్హుడ్లో చక్కగా ఉండాలి అని స్పెసిఫిక్గా రిక్వెస్ట్ పెడతాడు. నెక్స్ట్ డే లేచి చూస్తే మళ్ళీ శాంటారా ఉండడు, సైకిల్ ఉండదు. ఆ ఇంట్లో మొత్తం అన్నీ చూస్తే ఆయనకి మేరీ మాత బొమ్మ ఒకటి కనిపిస్తుంది. ఆ మేరీ మాత ఒడిలో చిన్న బాలయేసు ఉంటాడనమాట. చూస్తాడు ఆ మేరీ మాత విగ్రహాన్ని పట్టుకొని జేబులో వేసుకొని బయటకు వెళ్తాడు. కాసేపు అయ్యాక ఇంట్లోకి వస్తాడు. ఈ తల్లి గమనిస్తూ ఉంటుంది అతన్ని. వచ్చి మళ్ళీ మోకాళ్ళ మీద ఉండి, యేసయ్య నీ తల్లిని చూడాలన్న ఏమాత్రం ఆశ ఉన్నా నాకు రేపు పొద్దుటికల్లా సైకిళ్ళు ఇవ్వాల్సిందే, లేకపోతే పొరపాటున కూడా జీవితంలో మీ తల్లిని ఇంకోసారి చూడవు. చాలామందికి క్రైస్తవులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంది. క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు కూడా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే, మనం చిన్నప్పుడు కాదు కానీ ఈ మధ్య కాలంలో చూస్తే
క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ ట్రీ పెడతా ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా స్టార్ పెడతా ఉన్నారు, లైటింగ్స్ పెడతా ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళలో ఎంతమందికి క్రిస్మస్ స్టోరీ, నిజమైన క్రిస్మస్ స్టోరీ తెలుసు అంటే కనుక ఈ చిన్న బాలుడి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. తెలిసి తెలియక, ఎందుకు చేస్తున్నామో తెలియక, లేకపోతే హ్యాపీ హాలిడేస్ కాబట్టి హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవాలని చేస్తూ ఉన్నారు తప్పించి నిజమైన క్రిస్మస్ స్టోరీ ఏంటి అనేది చాలామందికి తెలీదు. అయితే క్రైస్తవేతరులకు ఎందుకు, క్రైస్తవులకు కూడా ఒక్కొక్కసారి సరిగ్గా తెలియదేమో అనిపిస్తూ ఉంటుంది. మనము ఈ యొక్క క్రిస్మస్ స్టోరీని కొంచెం తెలిసిన కథనే కొంచెం విపులంగా చూసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కనుక మిమ్మల్ని అడిగారు అనుకోండి, క్రిస్మస్ స్టోరీ, మీ క్రిస్మస్ స్టోరీ ఎక్కడ మొదలవుతుంది అని. ఇక్కడ ఒక ఇద్దరున్నారు, అడగాలో లేదో తెలియదు, కానీ ఒకవేళ మీ క్రిస్మస్ స్టోరీ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మీరు చెప్పాల్సిన క్రిస్మస్ స్టోరీ. ఆదాము పాపంలో పడిపోయాను. ఓకే, ఆదాము. మీరు చెప్పాల్సి వస్తే క్రిస్మస్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? దేవుడు పుట్టినరోజు అంటే 2000 years బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టినరోజు నుంచి క్రిస్మస్ స్టోరీ స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్టింగ్గా చూస్తే బైబిల్లో 4 సువార్తల్లో చూస్తే 4 విధాలుగా క్రిస్మస్ స్టోరీ చెప్పినట్టుగా లేకపోతే స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. మార్క్ కనుక చూస్తే మార్క్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అంటే, మన ఇండియన్ భాషలో చెప్పాలంటే ఫటా పోస్టర్ నిక్లా హీరో టైప్ లాగనమాట. అంటే పోస్టర్ తెరవగానే హీరో వచ్చి ఎంటర్ అయిపోతాడు. అంటే 30 ఏళ్ళకి ఆయనకి బాప్తిసం ఇచ్చే టైం నుంచి స్టార్ట్ చేస్తాడు. అదే మీరు మత్తయిని చూసుకుంటే కనుక యేసు ప్రభు వంశావళితో స్టార్ట్ చేస్తాడు. ఏ వంశావళి అంటే అబ్రహాం నుంచి వచ్చిన వంశావళి నుంచి స్టార్ట్ చేస్తాడు, అంటే కొంచెం ముందుకు వెనక్కి వెళ్తాడు. అదే లూకా తీసుకుంటే కనుక లూకా స్టోరీలో చాలా విపులంగా, చాలా డీటెయిల్డ్గా ఆ స్టోరీ ఉంటుంది. ప్లస్ దాంట్లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఒక యంగ్ కపుల్ ఉంటారు, ఒక విలన్ ఉన్నాడు దాంట్లో, ప్లస్ ఏంజల్స్ ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. లాట్ ఆఫ్ ఎమోషన్, లాట్ ఆఫ్ డ్రామా ఉంది. ప్లస్ ఆయన ఎక్కడ స్టార్ట్ చేస్తాడు అంటే హీ గోస్ బ్యాక్ టు ఆడమ్. ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టు ఆదాము వంశావళి దగ్గర నుంచి క్రిస్మస్ స్టోరీ స్టార్ట్ చేస్తాడు. చివరిగా యోహాను గనక తీసుకుంటే ఈయన చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు. క్రియేషన్ మొదలు నుంచి, అంటే సృష్టి మొదలు నుంచి స్టార్ట్ చేస్తాడు స్టోరీ. కానీ వింతగా ఏంటంటే ఈయన చెప్పే స్టోరీలో ఎక్కడా కూడా ఎమోషన్ కానీ, డ్రామా కానీ, లేకపోతే ఒక యంగ్ కపుల్ కానీ, మరియా కానీ, యోసేపు కానీ, చిన్నపిల్లోడు కానీ అసలు ఏమీ ఉండవు. ఎక్కడి నుంచో చెప్తా ఉంటాడు, ఎక్కడి నుంచో తీసుకొని వస్తూ ఉంటాడు. ఒక ముందుగా కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనుక ఈయన రాసిన స్టోరీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈరోజు మన మెయిన్ పోర్షన్ మనం అక్కడి నుంచే తీసుకొని యోహాను ఏమి చెప్పదలుచుకున్నాడు, యేసు ప్రభు పేరు మెన్షన్ చేయకుండానే యేసు ప్రభు యొక్క స్టోరీని తను చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు, మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము ఇప్పుడు చదువుదాము. మొదటి 14 వచనాలు సిస్టర్ లత వచ్చి మనకి చదువుతారు. లత వచ్చి చదువుతారు. ఈ స్టోరీ గురించి చదివిన తర్వాత, ఈ స్క్రిప్చర్ పోర్షన్ చదివిన తర్వాత మనం కొంచెం మెల్లిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
యోహాన్ సువార్త 1వ అధ్యాయం 14 వచనాల వరకు చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడి వాక్యం దీవించుగా. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ లైక్ సెకండ్ అకౌంట్ ఆఫ్ జెనెసిస్, ఆది కాండము సెకండ్ అకౌంట్ని స్టార్ట్ చేస్తున్నట్టుగా మనము చూస్తాం. అయితే ఏమని స్టార్ట్ చేస్తూ ఉన్నాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మీరు 14 వచనాలు సిస్టర్ గారు చదివినప్పుడు మీరు విన్నారు. 14 వచనాల్లో ఎక్కడా కూడా యేసు ప్రభు యొక్క పేరు మెన్షన్ చేయబడలేదు. కానీ యేసు ప్రభు యొక్క స్టోరీని యోహాను చెప్తా ఉన్నాడు. ఇక్కడ స్టార్ట్ చేయడం కూడా వింతగా స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తరువాత 14 వచనము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటూ ఉన్నాడు. చాలా సింపుల్గా నాకు అర్థమైంది ఏంటంటే, అంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు అనిపించేది, ఎందుకు ఇంత డొంక తిరుగుగా మొత్తం అంటే రౌండ్గా వచ్చి చెప్తా ఉన్నాడు. మా తెలంగాణ భాషలో చెప్పాలంటే, మొదలు దేవుడు ఉండే, ఆ దేవునికో కొడుకు పుట్టిండు అన్నట్టు. సింపుల్గా చెప్పొచ్చు కదా ఒక సెంటెన్స్. ఇలా కాకుండా మొదట వాక్యం ఉందంట, ఆ వాక్యం దేవుని దగ్గర ఉందంట, దేవుడే ఆ వాక్యం అంట. చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. అయితే కొంచెం స్టడీ చేస్తూ ఉంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మోస్ట్ ఇంటెలిజెంట్ వే ఆఫ్ టెల్లింగ్ ఎ స్టోరీ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను అంటే, ఈ వాక్యానికి గ్రీకులో వాడిన పదము లోగోస్. ఈ లోగోస్కి ఎందుకు లోగోస్ వాడాడు ఇక్కడ అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, బేసికల్గా యోహాను రెండు రకాలైనటువంటి వ్యక్తులకి ఈ యొక్క సువార్త రాస్తూ ఉన్నాడు. ఒకటి అక్కడ ఉన్నటువంటి గ్రీకు దేశస్థులకి, ఇంకొకటి యూదులకి, ఆ గ్రీసు దేశంలో ఉన్న యూదులకి రాస్తూ ఉన్నాడు. ఇద్దరికి రాస్తూ ఇద్దరికి ఒకటే పదం వాడుతూ ఉన్నాడు. గ్రీకులో ఏంటంటే లోగోస్ అనే పదము వాడుతూ ఉన్నాడు. ఏ టైంలో రాస్తూ ఉన్నాడు అంటే, గ్రీకు అనేది లేకపోతే గ్రీకు దేశం అనేది
ఒక ప్రపంచానికి ఒక నాలెడ్జ్ సెంటర్గా మారిన క్రమంలో ఇది రాస్తా ఉన్నాడు. అయితే ఆ నాలెడ్జ్ సెంటర్గా మారిన క్రమంలో గ్రీకు దేశస్థులు ఉన్న పండితులు కానీ, అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ, తత్వవేత్తలు కానీ అందరూ ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ కామన్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, ప్రపంచాన్ని ఏదో ఒక సూత్రం లేకపోతే ఏదో ఒక ఫోర్స్ గవర్న్ చేస్తూ ఉంది, లేకపోతే నిర్దేశిస్తూ ఉంది అన్న ఒక బేసిక్ ఫండమెంటల్ అగ్రిమెంట్కి వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకనే ఆ ప్రిన్సిపల్ నుంచే శాస్త్రవేత్తలు కూడా తీసుకొని ఆ యొక్క ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంపర్సనల్ అబ్స్ట్రాక్ట్ రీజన్ అంటాం. సో అలాంటి ఒక శక్తి, లేకపోతే క్రియేటివ్ ఎనర్జీ అనుకోవచ్చు, లేకపోతే ఒక ఇంటెలిజెన్స్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, ప్రపంచ జ్ఞానము అనుకోవచ్చు, లేకపోతే సృజనాత్మకమైనటువంటి శక్తి అనుకోవచ్చు. మీరు ఏదైనా సరే చెప్పొచ్చు. ఒక ఫోర్స్ లేకపోతే ఒక ఎనర్జీ లేకపోతే ఒక ప్రిన్సిపల్ అది ప్రపంచాన్ని గవర్న్ చేస్తూ ఉంది, అది సృష్టిని సృష్టించింది, అది ఈ యొక్క సృష్టికి కారణము అని అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానీ మేధావులు కానీ నమ్మారు. దానికి వాళ్ళు ఇచ్చుకున్న పదం ఏంటి అంటే లోగోస్. ఇప్పుడు చదివితే కనుక ఆది యందు వాక్యం ఉండెను అంటే ఆది యందు లోగోస్ ఉండెను అంటే ఆది యందు ఆ శక్తి ఏదైతే సృష్టిని సృష్టించిందో అది ఉండింది. అది ఏంటంట, అది దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే అయి ఉండెను. అంటే ఒక మానవేతరమైనటువంటి, మానవాతీతమైనటువంటి, అతీతమైనటువంటి ఒక శక్తి ఉంది అని వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళకి యోహాన్ చెప్తా ఉన్నాడు ఏంటంటే అది అతీతమైన శక్తి కాదు, అది దేవుని దగ్గర ఉండింది, అది దేవుడే అని చెప్తా ఉన్నాడు. అయితే గ్రీకు దేశస్తులకు మాత్రమే కాదు, యూదులకు కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యము లోగోస్. యూదులు ఏమని నమ్మారు అంటే దేవుడు వాక్యము రూపంలో మనుష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. అందుకనే పాత నిబంధనలో చూస్తే దేవుని వాక్యము ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చినది ఏమనగా, అందుకని కొత్త నిబంధనలో ఏమన్నారంటే లేఖనముల ప్రకారము అని అన్నారు. అంటే దేవుని వాక్యాన్ని దేవునికి సమానంగా చూశారు. అటుపక్క సెక్యులర్ వరల్డ్ మేధావులు వాళ్ళు ఏమన్నారంటే ఒక శక్తి ఉంది, ఆ శక్తి సృష్టిని సృష్టించింది అన్నారు. యూదులు ఏమన్నారు అంటే దేవుని వాక్యము, దేవుడు వాక్యపు రూపంలో మనిషికి ప్రత్యక్షమాయను అని నమ్మారు. ఆ ఇద్దరిని అడ్రస్ చేస్తూ అక్కడ తీసుకొచ్చిన పదము ఏంటంటే ఆది యందు వాక్యము లోగోస్ ఉండెను అనే పదం. దాన్ని తీసుకొచ్చి ఏమంటారంటే ఆ లోగోస్ లేకపోతే ఆ శక్తి అనుకోండి, క్రియేటివ్ ఎనర్జీ అనుకోండి, ఇటర్నల్ ప్రిన్సిపల్ అనుకోండి, మీరు ప్రపంచంలో ఏ ధర్మంలోంచి అనుకోండి, ఏ శక్తి అన్నా అనుకోండి, అది ఆ లోగోస్ అనే పదంలోకి ఇమిడి ఉన్నది. అందుకని ఒక తత్వవేత్త, ప్రపంచంలో అప్పటికే ప్రసిద్ధిగాంచిన ఒక తత్వవేత్త, తను క్రైస్తవులను బార్బేరియన్స్ అంటే అనాగరికులు అని డిస్క్రైబ్ చేసిన ఆ తత్వవేత్త ఏమన్నాడంటే ప్రపంచంలో అనేకమైనటువంటి మేధావులు రాసిన అనేక గ్రంథాల్లో చెప్పిన దానికన్నా యోహాను ఈ 3 వాక్యాల్లో చెప్పినది చాలా ఎక్కువ అని రాస్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి ఏం రాస్తా ఉన్నాడంటే మీరు ఏదైనా సృష్టికర్తని అనుకోండి, ఆ సృష్టికర్త దేవుని యొద్ద ఉండెను, ఆయనే దేవుడు. అయితే ఏమైందంట అంటే ఆ దేవుడు లేకపోతే ఆ సృష్టికర్త లేకపోతే ఆ ఎనర్జీ లేకపోతే ఆ ప్రిన్సిపల్
14వ వచనంలో మనం కొంచెం పైకి కిందికి వస్తూ ఉంటాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు. ఆ వాక్యము శరీరధారిగా అంటే ఆ యొక్క లోగోస్, ఆ ఇంటెలిజిబుల్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమైందంట అంటే శరీరధారిగా అయిందంట. ఇక్కడ కూడా చాలా సింపుల్గా చెప్పొచ్చు, యోహాన్ చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఏమని అంటే దేవుడు లేకపోతే వాక్యము మనుష్యుడిగా మారెను అని చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పట్లేదు. ఆ వాక్యము శరీరధారిగా మారింది అంటా ఉన్నాడు. శరీరధారి అని ఎందుకు అంటున్నాడు? లేకపోతే దేవుని కుమారుడిగా అవతరించాడని ఎందుకు అనట్లేదు అని చాలా జాగ్రత్తగా చూస్తే ఆ ఎనర్జీ, ఆ ఫోర్స్ లేకపోతే ఆ దేవుడు తనను తాను శరీరంగా మార్చుకున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ రెండు సేమ్ అదే, ఆ సెక్యులర్ వరల్డ్ వాళ్ళకి యూదులకి ఇద్దరిని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఒకటి, వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే మీరు ఏ ఎనర్జీ లేకపోతే ఏ క్రియేటివ్ ఎనర్జీ లేకపోతే ఏ ఫోర్స్ అయితే సృష్టిని సృష్టించింది అనుకున్నారో అది ఇంపర్సనల్ కాదు, లేకపోతే యాబ్స్ట్రాక్ట్ కాదు, అది మానవాతీతమైనటువంటి శక్తి కాదు, అని మానవతతో కూడుకున్న దైవత్వం అని చెప్తూ ఏమంటున్నాడు అంటే అందుకనే అది శరీరధారిగా అంటే శరీరంలో ఇమిడిపోగలిగింది అని చెప్తా ఉన్నాడు. యూదులకు ఏం చెప్తా ఉన్నాడంటే వాక్యపు రూపంలో ఉన్న దేవుడు నిజముగా శరీరధారిగా వచ్చి నిలబడ్డాడు అని చెప్తా ఉన్నాడు. చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఈ యొక్క వాక్యం చూస్తే కనుక. ఏంటి అంటే ఒకటి, ఇంపర్సనల్ యాబ్స్ట్రాక్ట్ రీజన్ కాదు మనల్ని సృష్టించింది అని చెప్పడము, అది పర్సనల్ ట్రాన్సెండెంట్ గాడ్ అన్నట్టుగా మనకి చెప్పడము. రెండవది, ఆయన ఒక పర్సన్, ఒక వ్యక్తి అని చెప్పడం. ఏ రకంగా ఇది మనకి రిలవెంట్ అని చూస్తే మనం ఎప్పుడూ చెప్తా ఉంటాం ఏమని, యేసు ప్రభువు 100% దేవుడు, 100% మానవుడు అని. ఈ ఒక్క వాక్యంలో ఆ వాక్యము శరీరధారిగా అవతరించెను అన్న ఒక్క వాక్యంతో యోహాను ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే ఆ ఇటర్నల్ గాడ్ ఈ యొక్క శరీరంలో ఇమిడిపోయాడు, శరీరంగా మారాడు. ఆల్మోస్ట్ ఎట్లా చెప్తా ఉన్నాడంటే ఆల్మోస్ట్ జెండర్ న్యూట్రల్గా చేస్తూ ఉన్నాడు దేవుడిని. చేసి అంటా ఉన్నాడు ఆ శరీరంలో ఉన్నది దేవుడే, కానీ ఆ వ్యక్తి మట్టుకు వ్యక్తిగా ఉన్నాడు అని, శరీరంగా ఉన్నాడు అని. ఎందుకు ఇది రిలవెంట్ అంటే యెషయాలో చూస్తే కనుక యెషయా 9వ అధ్యాయంలో చూస్తే మనకు చాలా పాపులర్, చాలా సుపరిచితమైనటువంటి వాక్యం ఇది. అక్కడ ఏమంటాడంటే యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. 2 వచనాలు చెప్తా ఉన్నాడు. ఒకటి మనకి శిశువు పుట్టెను, రెండవది మనకి కుమారుడు అనుగ్రహించబడెను. ఆ వాక్యము శరీరధారిగా అవతరించెను అనే దాన్ని ఈ యెషయా యొక్క ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఎందుకంటే ఆ కుమారుడిగా శిశువు పుట్టెను అనేది ఏం సూచిస్తూ ఉంది అంటే యేసు ప్రభు 100% మానవుడు అని, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటే దైవత్వము ఆ కుమారుడి రూపంలో మనకి ఇవ్వబడ్డాడు అని. 100% ఆయన దేవుడే, 100% ఆయన మనిషే అని యోహాను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇవి చేస్తూ ఉన్నాడు అంటే చాలా జాగ్రత్తగా మనకి గమనిస్తే యూదులకి దేవుడు అంటే ఉన్న అవగాహన ఏంటి అంటే దేవుని మందిరము లేకపోతే దేవుని యొక్క మందసం. మందలో ఆ మందసాన్ని ఉంచి వారు దేవునితో లేకపోతే ఆ యొక్క వాక్కుతో వారు ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు.
అందుకనే అక్కడ లోగోస్ అనే పదం వాడాడు. లోగోస్కి ఉన్న ఇంకొక అర్థం ఏంటి అంటే ఇంటెలిజిబుల్ కమ్యూనికేషన్, అంటే జ్ఞానవంతమైనటువంటి సంభాషణ అనే ఒక అర్థం. అంటే దేవునితో నేర్పుతూ వస్తున్నటువంటి జ్ఞానవంతమైన సంభాషణ అని కూడా అర్థం. అయితే అది ఎక్కడ చేశారు అంటే ఆలయంలో, లేకపోతే మందసం దగ్గర అది చేస్తూ వచ్చారు. ఇంకా వాక్యము శరీరధారిగా అవతరించెను అంటే మందసంలో, లేకపోతే మందలో ఉన్న మందసము శరీరంలోకి రావటము అనేది ఒక అర్థంగా మనము చూసుకోవచ్చు. మంద మధ్యలో ఉన్నటువంటి ఆ క్యాంపు, ఇశ్రాయేలీయుల యొక్క క్యాంపు మధ్యలో మందసాన్ని పెట్టేవాళ్ళు. క్యాంపు మధ్యలో ఉన్నటువంటి మందసము మానవుని యొక్క హృదయము లేకపోతే శరీరం మధ్యలోకి వచ్చి మన మధ్య నివసించటము అనే అర్థాన్ని యోహాను చాలా స్పష్టంగా యూదులకి చెప్తా ఉన్నాడు. అంటే ఇక నుంచి దేవుడు అక్కడ మందలో లేకపోతే క్యాంప్ మధ్యలో నివసించక్కర్లేదు. ఎందుకంటే నౌ హీ ఈజ్ ఇన్ అస్. అందుకనే అదే ఏషియాలో మనకి ఆ ఏషియా ప్రవచిస్తాడు ఏమని అంటే, ఇదిగో కన్యకు కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని. ఎన్ని ప్రవచనాలు, ఎన్ని లేఖనాలు నెరవేర్పు ఈ స్క్రిప్చర్లో మనము యోహాను మనకి ప్రజెంట్ చేస్తూ ఉన్నాడో మనము గమనించవచ్చు. అయితే ఈయన శరీరంగా మార్చబడ్డాడు, లేకపోతే అవతరించాడు, లేకపోతే హీ వాజ్ మేడ్ ఫ్లెష్, అంటే తనకు తానుగానే శరీరంగా మారాడు. మరి ఏమైంది దీంట్లో అంటే, ఇక 2వ వచనంలో చూస్తే, ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండే. 4వ వచనం, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండను. ఆయనలో జీవం ఉన్నది అని మళ్ళీ అదే పాయింట్కి వస్తూ ఉన్నాడు. మీరు అనుకున్నట్టు అదొక జీవము లేని శక్తి కాదు, జీవం లేని ఒక ఫోర్స్ కాదు, అది ఆ జీవం కల వ్యక్తి అని మళ్ళీ చెప్తూ, ఆ జీవము ఏ రకంగా ఉంది అంటే, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. అది లైట్ రూపంలో ఆ జీవము మనుషులకి ఉంది అంటా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే, మనుష్యుని రూపంలో ఉన్న దైవత్వము భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ వెలుగుని కంటైన్ చేయడం, లేకపోతే ఆపడం ఎవరి తరం కాదు. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఒక దైవత్వము అది శరీర రూపంలో ఉండొచ్చు, లేకపోతే ఏ రూపంలో అయినా ఉండొచ్చు. దేవుడే దిగివచ్చి ఒక రూపంలో ఉన్నప్పుడు అది ఇంపాసిబుల్ టు కంటైన్ ఇట్, ఆ లైట్నింగ్. కానీ మానవుల్లో ఉన్న చీకటి దాన్ని గ్రహించలేదు అని ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అన్ఫార్చునేట్గా విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులు కూడా ఈ యొక్క చీకటిని ఇంకా గ్రహించలేదు. అంటే విశ్వాసులము అని చెప్పుకుంటూ కూడా అనేక మంది ఈ రోజుకి కూడా ఈ చీకటిని చూడలేని పరిస్థితిలో ఉన్నారు. అదే యోహాను ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ అంటాడు. మొదటి యోహాను 2వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ దీన్ని ఇల్లస్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు.
ఈ మందసము అంట ప్రతి ఒక్కరి హృదయాల్లోకి ప్రవేశించిందంట, ప్రతి ఒక్కరి శరీరంలోకి ప్రవేశించింది అంట. కానీ మనము దాన్ని గుర్తించని కారణం చేత ఆ మందసము మన జీవితంలో వెలుగు నింపట్లేదు అంట. మందసంలో ఆ యొక్క మెర్సీ సీట్ లేకపోతే కరుణాపీఠంలో దేవుడు షకీనా అనే ఒక వెలుగుతూ వచ్చి వాళ్ళకి కనిపించాడు. అది ఒక్క సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు చూస్తాడు. తర్వాత మిగతా వాళ్ళకి రాత్రిపూట వెలుగు రూపంలో, క్లౌడ్ రూపంలో కనిపిస్తాడు. కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నాడు అంటే ఇక్కడ ఆయన శరీరధారిగా వచ్చాడు గనక ఆ మందసం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంది. కానీ ఆ యొక్క హృదయము ఆ వెలుగును గుర్తించట్లేదు. కాబట్టి మనము ఈ యొక్క లోకానికి వెలుగుగా ఉండలేకపోతా ఉన్నాం. మనలో ఉన్న ద్వేషం కావచ్చు, ఇక్కడ స్పెసిఫిక్గా మీ యొక్క సహోదరుని పట్ల ద్వేషము అని చెప్తా ఉన్నాడు. లేకపోతే అది బయటికి కనిపించే ఎక్స్టర్నల్ సిన్ కాకపోవచ్చు, మనసులో ఉండే అనేకమైనటువంటి పాపాలు కావచ్చు. ఆ పాపాలన్నీ ఆ వెలుగుని కప్పిపడేస్తూ ఉన్నాయి. అవేవి కూడా ఆ వెలుగు, ఆ షకీనా అనే ఆ వెలుగు ఈ లోకానికి కనిపించకుండా చేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ విషయం ఏంటంటే యోహాన్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, తన స్వకీయులే తనని గుర్తించలేదు అంటా ఉన్నాడు. అంటే విశ్వాసులమైనటువంటి మనమే ఆ వెలుగుని పూర్తిగా గుర్తించట్లేదు అంటా ఉన్నాడు. ఎందుకు వెలుగును గుర్తించట్లేదు అంటే ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మనలో ఉన్న పాపము గనక మనకి అర్థం కాకపోతే, మనలో పాపం ఉంది అన్న స్పృహ కూడా మనకి రాకుండా ఉంటే గనక, అన్ని పాపాలు కాదు, కొన్ని హిడెన్ సిన్స్ ఉంటాయి, అది మనకే కనిపించకుండా ఉంటాయి. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, ఈ వెలుగు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి డార్క్ స్పాట్, చీకటి కోణము మనకు కనిపిస్తుందంట. ఆ చీకటి కోణము మనకే కనిపించట్లేదు అంటే మనం ఆ వెలుగుని సంపూర్ణంగా గుర్తించట్లేదు అని అర్థము. రక్షింపబడొచ్చుగాక, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించబడొచ్చుగాక, అయినా సరే ఇంకా మనలో ఉన్న కొన్ని చీకటి కోణాలు మనకే తెలియనంతగా ఉన్నట్టు అయితే ఇంకా మనము ఈ యొక్క వెలుగుని గుర్తించట్లేదు, ఇంకా మనం చీకటి సంబంధంగానే ఉన్నావేమో అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ పాయింట్ చెప్తా ఉన్నాడు అంటే, దేవుని మందసము మనలోకి వచ్చి మనలో నివసిస్తూ ఉన్నప్పుడు, గాడ్ విత్ అస్ లేకపోతే గాడ్ విత్ ఇన్ అస్ అని మనం అనుకుంటే కనుక మన దేహము దేవాలయము అని మనం నమ్మితే గనక మన పాపాలు మనకి స్పష్టంగా కనిపించగలగాలి. అది స్పష్టంగా లోకానికి కూడా కనిపిస్తుంది. మనలో ఉన్న హ్యూమిలిటీ కావచ్చు, దీనత్వం కావచ్చు, సాత్వికత కావచ్చు. జస్ట్ ఒకటే ఆలోచన, ఆ సర్వాన్ని సృష్టించిన దేవుడు గనక మనలో వచ్చి మన హృదయాల్లో కొలువై తీరితే గనక మనకి ఏమై ఉండాలి? యెషయా అయితే ఏ విధంగా దేవుణ్ణి చూసి అయ్యో నేను పాపిని అని అన్నాడో, మనము ఆ విధంగా మనం ప్రతిరోజు అనగలుగుతా ఉన్నామా? అంటే అనలేకపోతే గనక మనము ఆ వెలుగుని పూర్తిగా గుర్తించట్లేదు అని అర్థం. మనల్ని మనం అనేకసార్లు డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. మనం చేసే పనులని కానీ, మనకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే మన యొక్క ప్రణాళికలను కావచ్చు. మనం ఇంకా ఆ వాక్యాన్ని, ఏ వాక్యము సర్వాన్ని సృష్టించిన ఆ వాక్యం, ఆ లోగోస్, అది శరీరధారిగా వచ్చింది. శరీరధారిగా అంటే మన శరీరాన్ని అది ధరించుకోవడము అని అర్థం. దేవుడు ఒక శరీరాన్ని, ఇన్ఫ్యాక్ట్ అంటే
నాకు ఎలా అంటే చదువుతూ ఉంటే అనిపించింది ఏంటంటే ఇట్ వాజ్ మేడ్ ఫ్లెష్ అని అనిపించింది ఏంటంటే ఇట్ వాజ్ లైక్ దట్ ఫోర్స్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ హీ పుట్ ఆన్ క్లోత్, ఐ మీన్ క్లోత్ అంటే ఫ్లెష్ అనిపించింది, శరీరాన్ని ధరించుకోవడం. అలాంటి దేవుడు ఈరోజు నీ శరీరాన్ని నా శరీరాన్ని కూడా ధరించాలని ఆశపడతా ఉన్నాడు. మనలో ఇంకా చీకటి లేకపోతే గుర్తించలేనటువంటి డార్క్ స్పాట్స్ కనుక చీకటి కొనాలి కానీ మన జీవితంలో ఉన్నట్టయితే మనము ఆ వెలుగుని గుర్తించట్లేదు అని అర్థంగా మనము చూసుకోవచ్చు. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చిన ఉద్దేశం కూడా అదే అన్నట్టుగా మనము చూస్తాం. మనం ఎవరిని అడిగినా సరే జనరల్గా ఏం చెప్తారు, యేసు ప్రభు వచ్చాడు, దేవుడే కుమారునిగా పుట్టాడు, ఆయన యేసు ప్రభువుగా పుట్టాడు అంటే మనం ఎవరిని అడిగినా సరే, మన క్రైస్తవులను అయితే నిద్రలో లేపినా సరే అడిగినా సరే చెప్తా ఉంటారు ఏమని, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడం కోసం. మరి వెదకి రక్షించి ఏం చేస్తాడు ఆయన అంటే చాలామంది సమాధానం చెప్పలేకపోతారు. అంటే మన పరలోకానికి వెళ్తాము అని చెప్తారు. పరలోకంలో ఏంటి, దేవునితో ఉండడం. సో అంతే, ఇంకా మిగతా క్లారిటీ ఏముండదు అక్కడ. అంత వేగ్ అక్కడ వరకు బాగానే ఉంటుంది, అంటే హాఫ్ ఆఫ్ ద స్టోరీ కరెక్ట్గానే ఉంటుంది. మనలో అనేక మంది ఈ హాఫ్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు మనకి ఫుల్ స్టోరీ ఏంటి తెలుసుకోవాలని, అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ కొంచెం తెలియని వాళ్ళకి లేకపోతే ఎవరైనా సరే అన్యులు గనక దీన్ని చూస్తూ ఉంటే వాళ్ళకి ఫుల్ స్టోరీ చెప్పాలనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క యేసు ప్రభు ఇప్పుడు మనకి జీవంగా వెలుగుగా ఉన్న ఈ యేసు ప్రభువు ఇప్పుడు మనకి ఏం చేస్తూ ఉన్నాడు అని చూస్తే కనుక ఎఫెసీలకు 5లో 2 అంశాలు ఉన్నాయి. అక్కడ 2 అంశాలను చూసి ముందుకెళ్దాం. ఎఫెసీ 5లో ఏమంటారంటే 25-27, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. ఈ యేసు ప్రభువు ఇక్కడికి వెలుగుగా జీవంగా వచ్చి జీవంగా మన మధ్య నివసించు ఏం చేశాడంటే మనల్ని పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధపరచుటకై తనని తాను అర్పించుకున్నాడు. అది గుడ్ ఫ్రైడే స్టోరీ. కాబట్టి మనము ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళము. అర్పించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే 29-30 వచనాలు, తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన తనని తాను అర్పించుకున్నాడు. మనము క్రీస్తునకు శరీరంలో అవయములు విన్నాం కాబట్టి ఆ క్రీస్తు మనల్ని పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనకి మనము రక్షకుడు అని పేరు పెట్టుకున్నాం. ఆయన మనల్ని పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు అంటాం. ఎందుకు పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు అంటే మనల్ని ఒక గ్రాండ్ ఈవెంట్కి ప్రిపేర్ చేయడానికి ఆయన మనల్ని పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. దానికి మనము సెకండ్ పార్ట్ అంటే దానికి మనం ఇచ్చుకున్న టైటిల్ ఏంటంటే ద వెడ్డింగ్, వివాహం అని. ప్రకటన గ్రంథం 19 వచనం చూసుకుని ముందుకెళ్దాం. ప్రకటన 19:6-7 వచనాలు గనక చూస్తే, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య
తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన పసుపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. మనం స్ట్రైట్గా మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ లేకపోతే ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది వెళ్ళకుండా డైరెక్ట్గా క్లైమాక్స్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడ ఏమవుతుంది అంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంతకుముందే చూసుకున్నాం ఎఫెసీలోకి రాసిన పత్రికలో ఈ యొక్క సంఘాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు అని చూసుకున్నాం. మరి ఏం చేస్తూ ఉన్నాడు, దేని కొరకు సంరక్షిస్తూ ఉన్నాడు అంటే మనల్ని ఒక ఈవెంట్కి సిద్ధపరచాలని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ ఈవెంట్ ఏంటి అంటే వివాహము అంట. ఈ వివాహము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘానికి అంటే మనకి జరుగుతుందంట. దానికి ఎవరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు అని చూస్తే మనము ఈ చదువుకున్న 6 నుంచి 9 అధ్యాయాలు కింద నుంచి పైకి చదివితే మనకి అర్థమవుతుంది. 9వ వచనం, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్తా ఉన్నాడు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మెసేజ్ చూసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంతవరకు క్రీస్తుని అసలు అంగీకరించకపోవచ్చు. ప్రతి ఒక్కరు ఏ బ్యాక్గ్రౌండ్ అన్నా కావచ్చు. అందుకనే యోహాను ఇది రాసింది యోహాను సువార్త రాసింది యోహానే. ఆ యోహాను స్టార్టింగే ఏమంటా ఉన్నాడంటే లోగోస్ అని అంటా ఉన్నాడు. అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రావచ్చు, మీకు సృష్టికర్త అనే ఐడియా ఏదైనా ఉండొచ్చు, కానీ ఏం చెప్తా ఉన్నాడంటే యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ వెడ్డింగ్. ఎందుకంటే పిలువబడిన వారు ధన్యులు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కాలింగ్ ఇస్తూ ఉన్నాడు. ఈ కాలింగ్ యొక్క అర్థం ఏంటి అంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడం. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాము, ఆయనను అంగీకరించినప్పుడు ఆయన మనల్ని పెంచి పోషించి మనల్ని సంరక్షిస్తాడు. మనకి సంరక్షకుడిగా ఆయన ఉంటాడు. ఎందుకు మనకి సంరక్షకుడిగా ఉంటాడంటే మనల్ని ఈ యొక్క వివాహ కార్యక్రమాల్లో భాగస్థులనిగా చేయటానికి. తర్వాత అంటా ఉన్నాడు, రెండవది మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏంటంటే తనని తాను సిద్ధపరచుకున్న 1 సెకండ్ ఆయన భార్య 7వ వచనం, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిమి. తన భార్య ఈ పిలువబడిన వారంట, ఆయన భార్య తనని తాను సిద్ధపరచుకున్నది అంట. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఇష్టపూర్వకంగా తనని తాను ఈ యొక్క వివాహానికి సిద్ధపడిందనే అర్థము. రెండవది, ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా సరే తన స్వశక్తితో, తన సొంత ఆసక్తితో తను సిద్ధపడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది ఏదైనా సరే కాన్సెప్ట్స్ మనము చెప్పినా లేకపోతే ఏదైనా సరే ఇలా కాదు ఇలా ఒక వాక్య ప్రకారంగా మనం వెళ్ళాలి అని కనుక ఒకవేళ చెప్తే ఫస్ట్ కామన్ ఆన్సర్ మనకు వచ్చేది ఏంటంటే మాకు తెలియదండి అంటారు, మాకు ఎవరు చెప్పలేదండి అంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, తన్ను తాను సిద్ధపరచుకున్నది అంటే చాలా బేసికల్గా ఏం చెప్తా ఉన్నాడంటే
ఇగ్నోరెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు తెలీదు అనే వంకతోని తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుని గురించిన సంగతులను తెలుసుకోవాల్సింది మనకి మనమే తెలుసుకోవాలి అవసరమైతే. ఎందుకు ఇది చేస్తూ ఉన్నాడు, ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అంటా ఉన్నాడు అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది అంటా ఉన్నాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు కానీ నాకు కానీ మన ఎవరికి తెలీదు. ఇట్స్ లైక్ దిస్. ఎట్లా అంటే, ఒక రాజు మారువేషంలో వచ్చాడు అనుకోండి. మారువేషంలో ఒక రాజు రాజ్యం సంచరిస్తూ ఉన్నాడు. ఒక పేద బీద ఒక వ్యక్తిని చూశాడు, ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తికి చెప్పాడు, నేను రాజునమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను అంటే, ఆమె విశ్వసించి నమ్మి సరే అని సిద్ధపడతా ఉంది. ఈ రాజు కొంచెం ఆమెకి ధనమిచ్చి, తర్వాత నేను రాజధానికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి తిరిగి వస్తా, నిన్ను అప్పుడు తీసుకొని వెళ్ళి గొప్ప వివాహ మహోత్సవం మనం చేద్దాము, అప్పటి వరకు నీకు కొంచెం ధనం ఇస్తా ఉన్నా, నువ్వు సిద్ధపడు అని చెప్పి తను తిరిగి వెళ్ళటం జరుగుతుంది. ఈ తిరిగి వెళ్ళినప్పుడు ఈ యొక్క రాణిగా ఏర్పరచబడినటువంటి ఈ యొక్క రాణి ఏం చేస్తుంది అంటే సిద్ధపడుతుంది. అంతే తప్పించి ఇంకా ఎట్లా సిద్ధపడుతుంది? ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడను. అలాంటి వస్త్రముల చేత దాన్ని సిద్ధపడతారు, ఎందుకంటే సమస్తము సమకూర్చబడ్డది కాబట్టి. మనం కూడా అలాంటి బట్టలతో సిద్ధపడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే అవి దేనికి సూచకంగా ఉన్నాయి అంటే, పరిశుద్ధుల నీతి క్రియలుగా అవి ఉన్నాయి. పరిశుద్ధుల నీతి అనట్లేదు, పరిశుద్ధుల నీతి క్రియలు అంటా ఉన్నాడు. పరిశుద్ధుల నీతి ద్వారా వచ్చే క్రియలు. ఎందుకంటే మనం ఆల్రెడీ నీతిమంతులుగా చేయబడ్డాం, విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆ నీతిమంతులుగా చేయబడ్డ ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి క్రియలు, లేకపోతే బయటకు వచ్చే క్రియలు, వాటిని మనకి వస్త్రములుగా, ప్రశస్తమైనటువంటి వస్త్రములుగా, వాటితో మనం సిద్ధపడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఒక రకమైనటువంటి బోధ ఏంటి అంటే, మనం నీతిమంతులము, మనకి ఇంకా ఏమీ చేయాల్సిన పనే లేదు అన్న బోధన మనము ఈ రోజుల్లో వింటా ఉన్నాము. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, పరిశుద్ధుల నీతి క్రియలు, నీతిమంతుడం అవడం ద్వారా వచ్చిన క్రియలు. ఎందుకు, మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను స్ట్రైట్గా వెళ్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే, ఎందుకు మనల్ని వివాహానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని అంతగా తనని తాను అర్పించుకునేంతగా విడవకూడని భాగ్యమని ఎంచక దేవునికి సమానమైనటువంటి హోదా ఉంచుకొని దాన్ని విడిచిపెట్టి ఆయన మన మధ్యలోకి ఎందుకు వస్తూ ఉన్నాడు అని ఆలోచిస్తే, టు పార్టిసిపేట్. లాస్ట్ టైం ప్రశాంత్ యొక్క వాక్యం చెప్పాడు. దానియేలు 7:14 కనుక చూస్తే, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయనకి ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడ్డదంట. దాంట్లో
మనము పార్టిసిపేట్ చేయాలని. గాడ్ వాంట్స్ టు గివ్ అస్ అన్ ఈక్వల్ స్టాండింగ్ విత్ జీసస్ ఇన్ ఆల్ దీస్, ఇన్ డొమినియన్, ఇన్ గవర్నెన్స్ అండ్ ఇన్ గ్లోరీ. అంతటి ఈక్వల్ స్టాండింగ్ ఇవ్వాలని దేవుడు ఆశించి ఆ వివాహానికి సిద్ధపడమని దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలని దేవుడు ఆశిస్తాడు. అయితే మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే, ద వర్క్ ఏంటి అంటే, ఈ స్టోరీ మనము మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. ఆది కాండం నుంచి చూసుకుంటూ వచ్చాం. తర్వాత కుమారుడు శరీరధారిగా రావడం చూసాం. ఆయన ఆది యందు వాక్యం ఉన్నాను, అది దేవుడై ఉన్నాను, అంటే తండ్రి అయి ఉన్నాడు. తర్వాత ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడి రూపంలో వచ్చాడు. వచ్చి శరీరధారిగా, అంటే హీ టుక్ అప్ ఆన్ మ్యాన్హుడ్ ఆన్ హిమ్సెల్ఫ్, మానవత్వాన్ని తీసుకున్నాడు. మానవునికున్న బలహీనతలను తను అనుభవించాడు. మానవుడికి రోగాన్ని, మానవుడికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మోర్టాలిటీని ఆయన తీసుకున్నాడు. తనని తాను అప్పజెప్పుకున్నాడు, అర్పించుకున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. మనతో పాటు ఉండి మనల్ని పోషించి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే, చివరిగా ఈ యొక్క త్రిత్వంలో మనం కూడా పార్ట్ అవ్వాలని. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి క్రిస్మస్ స్టోరీ ఏంటి అంటే, చాలామందికి 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేంలో మనకి రక్షకుడు పుట్టడం. కానీ పూర్తి స్టోరీ ఏంటంటే, ఆ స్టోరీ, ఆ రక్షకుడు పుట్టిన అది స్టార్టింగ్ మట్టుకే. అది ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది అంటే, వివాహంలో ఎండ్ అవ్వబోతుంది. మీరు క్రియేషన్ కనుక చూస్తే, 7 రోజుల క్రియేషన్, 7 days ఆఫ్ క్రియేషన్ చూస్తే, ఆ 7 days ఆఫ్ క్రియేషన్ వివాహంలో ఎండ్ అవుతుంది. ఆదాము అవల వివాహంలో ఎండ్ అవుతుంది. అలాగే మీరు యోహాను సువార్తను ఇదే ఇప్పుడు ఈ చదివిన స్క్రిప్చర్ పోర్షనే చూస్తే కనుక 2వ అధ్యాయంలో మొదటి సూచక్రియ అనేటువంటి వివాహంలో ఎండ్ అవుతుంది. అక్కడ మీరు సీక్వెన్స్ చూస్తే అది కూడా 7 days ఉంటుంది. అలాగే నూతన సృష్టి, యేసు ప్రభు వారు తీసుకొచ్చే నూతన సృష్టి, ఆ యొక్క జననము, యేసు ప్రభు యొక్క జననము మొదటి స్టెప్ అయితే, చివరి స్టెప్ వివాహము. మనలో ఎంతమంది ఈ యొక్క పుట్టినరోజు, యేసు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్న మనము ఎంతమంది ఆ అల్టిమేట్ చివరి స్టెప్కి ప్రిపేర్ అయి ఉన్నాం? మనం చాలా డ్రామాస్ చేస్తాము. క్రిస్మస్ టైంలో స్టార్ పెడతాము, డెకరేట్ చేస్తాము, గొల్లలు వస్తారు. ఇంతకుముందు చిన్నపిల్లలు స్కిట్ వేశారు. గొల్లలు వస్తారు, జ్ఞానులు వస్తారు, ఏంజల్స్ వస్తారు, అన్నీ వస్తారు. వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈస్, వీఆర్ ట్రయింగ్ టు గో బ్యాక్ ఇన్ ద హిస్టరీ. మనం హిస్టరీ 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేటివిటీ, ఆ యొక్క వాస్తవికత, ఆ స్టోరీలో, లేకపోతే క్రిస్మస్ స్టోరీలో మనము చూసుకోవాలనే ఆశతో మనం చేస్తూ ఉన్నాం. కానీ విషయం ఏంటి అంటే, వీఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ క్రిస్మస్ స్టోరీ. ఎప్పుడు పార్ట్ ఆఫ్ క్రిస్మస్ స్టోరీ అవుతామంటే, ఫ్యూచర్లో జరిగే వివాహ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు. ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ స్టోరీ. ఆ స్టోరీ అయిపోలేదు. క్రీస్తు జననం అనేది అయిపోలేదు. ఇట్స్ ఆన్ గోయింగ్. అది ఎక్కడ ఎండ్ అవుతుంది? అందుకనే బిషప్ ఎన్డి రైట్ ఏమంటాడంటే, అవర్ ప్రజెంట్ షుడ్ రిఫ్లెక్ట్ అవర్ ఫ్యూచర్, నాట్ అవర్ పాస్ట్ అంటాడు. అంటే క్రైస్తవుడి యొక్క వర్తమానము నిత్యత్వంలో ఉండే భవిష్యత్తుని ప్రతిబింబించేదిగా ఉండాలి. గత చరిత్ర ప్రతిబింబించేదిగా ఉండకూడదు అంటాడు. ఇప్పుడు మనం ఏ విశ్వాస జీవితాన్ని అయితే జీవిస్తూ ఉన్నామో,
ఆ విశ్వాస జీవితము ఫ్యూచర్లో జరగబోయే ఆ వివాహము లేకపోతే నిత్యత్వంలో మనం నివసించబోయే జీవనాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాడు. అందుకని యోహానైతే అన్నాడు, ఆయన మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాను అన్నాడు. ఎందుకు అంటే మనల్ని కూడా ఆ యొక్క సంపూర్ణతలోనికి నడిపించడానికి. ఒకవేళ ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన మనము డెకరేషన్ చేస్తూ ఉండొచ్చు, స్టార్స్ పెడుతుండొచ్చు, లైట్స్ పెడుతుండొచ్చు. అది ఎందుకు పెడతా ఉన్నాము అంటే బర్త్డే సెలబ్రేషన్గా పెడతా ఉన్నాం. కానీ ఐ ఎంకరేజ్ యూ టు థింక్ ఆఫ్ ద వెడ్డింగ్ డే. రాబోయే ఆ యొక్క వివాహ మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని డెకరేట్ చేయడమని ఎంకరేజ్ చేస్తూ ఉన్నా. ఈరోజు పిండి వంటలు లేకపోతే ఫీస్ట్ చేసుకుంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో. మన హైదరాబాద్లో అయితే బిర్యానీ మస్ట్. బర్త్డే ఫీస్ట్గా కాకుండా ఏదైతే ప్రకటన గ్రంథంలో మ్యారేజ్ సప్పర్ ఆఫ్ ద ల్యాంబ్ అనే అయితే ఏదైతే చెప్పాడో, ఈ యొక్క క్రిస్మస్ దినం రోజు మనం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ మన యొక్క ఫీస్ట్ని మనము ఎంజాయ్ చేద్దాం. ఈరోజు మనలో చాలామందికి మనకి ఎంత స్తోమతకు తగ్గట్టు అంత స్తోమత కొత్త బట్టలు వేసుకుంటాము, లేకపోతే కొత్త కొత్త వస్తువులు కొంటాం, గిఫ్ట్స్ కొంటాం, అన్నీ కొంటాం. అల్టిమేట్గా ఎండ్లో ఏమంటా ఉన్నాడంటే కొత్త బట్టలు లేకపోతే సిద్ధపాటుకు అయినటువంటి బట్టలు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుల నీతి క్రియలలాగా ఉండాలి అని అంటున్నాడు. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునే టైంలో మన కొత్త బట్టలు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుల నీతి క్రియలలాగా ఉండాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ యొక్క సంపూర్ణతలోనికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మెసేజ్ని ఈ యొక్క చిన్న ప్రశ్న ద్వారా ముగించాలని ఆశపడతా ఉన్నాను. దేవుని పరిపూర్ణత ప్రతిబింబించేలా మనలో ఏమేమి మారాలి? ఆయనైతే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఒక పరిపూర్ణమైనటువంటి పిక్చర్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఫుల్ క్రిస్మస్ స్టోరీని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫుల్నెస్ ఆఫ్ గాడ్ మన జీవితంలో రిఫ్లెక్ట్ అవుతూ ఉందా లేదా? ఒక్కసారి మన జీవితంలో మనం ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన పరీక్షించుకొని ఎంతో అర్థవంతంగా, కేవలము ప్రపంచంలో అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి నేను చేసుకోవాలి, లేకపోతే సగము స్టోరీయే తెలిసి యేసుప్రభు పుట్టాడంట మన పాపాలని తీసేయడానికి అని సగం స్టోరీ మాత్రమే తెలుసుకొని సెలబ్రేట్ చేసుకోకుండా పూర్తిగా స్టోరీని తెలుసుకొని మనము ఆ వివాహానికి సిద్ధపడుతూ ఆయన జన్మదినాన్ని అంటే బిగినింగ్ని సెలబ్రేట్ చేసుకుందాం. దేవుడు అట్టి గొప్ప కృపను మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అలాగే మనం ఉండి దేవుడు ఒకవేళ మాట్లాడాడు అని అనుకుంటే కనుక ఒక్కసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకుందాం. ఇంతవరకు మీరు క్రీస్తుని కనుక ఎప్పుడు నమ్మకపోయి ఉన్నట్లయితే, క్రీస్తుని మన హృదయాల్లోకి ఆహ్వానించకపోతే, ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని ఒక అవకాశంగా తీసుకొని ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మనల్ని నిత్యత్వంలో చూడాలని. తన చివరి ప్రార్థనకి దేవునికి చేస్తూ అంటాడు, వారు నాతో నిత్యము నివసించులాగున, నిత్యత్వంలో మేమిద్దరము సహజీవనం చేయులాగున
అని అంటాడు. నిత్యత్వంలో యేసు ప్రభుతోని సహజీవనం మనం చేయులాగున ఉండుటకు దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆల్రెడీ గనక మీరు రక్షణ పొంది ఉంటే మనల్ని ఆ యొక్క వివాహ మహోత్సవానికి సిద్ధపడమని కోరుతూ ఉన్నాడు. ఒకవేళ ఇంకను ప్రభుని అంగీకరించకపోతే ఈ యొక్క క్రిస్మస్ రోజు ఆయనని మీ హృదయాలకు ఆహ్వానించినట్టయితే ఆ యొక్క గొప్ప సృష్టికర్త మనల్ని తన యొక్క దేవాలయంగా మార్చుకొని నిత్యము మనతో జీవించాలని ఆశపడతా ఉన్నాడు. దయగల తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడైన గొప్ప దేవా, మీకే వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన మాకు ఫుల్ స్టోరీని మీరు మరొకసారి మేము ధ్యానించుకోగలటానికి మాకు ఇచ్చిన అవకాశంని బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక విషయాలైన ప్రభా నా తండ్రి దీంట్లో ఉన్నప్పటికీ మేము పైన ప్రభా నా తండ్రి పూర్తిగా ఒక్కసారి ఈ యొక్క క్రిస్మస్ కథని మేము తెలుసుకోగలడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు. మాలో ఇంకా ఎవరును మీ యొక్క జీవాన్ని లేకపోతే మీ యొక్క వెలుగుని మేము గుర్తించలేకపోయి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి మా హృదయాంతరంగంలోంచి ప్రభా నా తండ్రి ఇంకా చీకటిని తొలగించి మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేయమని కోరుతున్నాం. ఎవరెవరమైతే ప్రభా నా తండ్రి ఇంకా మీ యొక్క రాకడికి సిద్ధంగా లేమో మమ్మల్ని క్షమించి పరిశుద్ధుల నీతి క్రియలు అనే బట్టలు మేము ధరించుకొని ఈ యొక్క వివాహ మహోత్సవంలో పాల్గొనడానికి, ఆ వివాహ విందులో మేము పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. అంతటి గొప్ప నిరీక్షణని మాకు అనుగ్రహించావు దేవా, అందుని బట్టి మీకు వందనాలు. మీరే మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడుతూ ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు. సమస్తమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ త్వరలో రానైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం, ముఖ్యంగా ఈ యొక్క పండగ పూట ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. మా పక్షంనే కాకుండా సంఘం పక్షంన, సంఘ కాపరి గారి పక్షంన, వారి కుటుంబం పక్షంన, సంఘ పెద్దల పక్షంన, అలాగే సంఘస్థులందరి పక్షంన ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఈ యొక్క పండుగ పూట మీకు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు. దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.